హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సంజీవిని గార్డెన్స్. నేను మీ కన్నయ్య. ఈ పర్కులేషన్ ట్యాంక్ ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి క్లియర్గా డయాగ్రామ్లో చూపించడం జరిగింది. లాస్ట్ క్లిప్పింగ్లో చెప్పినట్టు పర్కులేషన్ ట్యాంక్ అడుగు భాగంలో 6 ఇంచ్ నుంచి 9 ఇంచ్ సైజ్ బౌల్డర్స్ వేసుకోవాలి. 2 ఫీట్ హైట్ వరకు కవర్ చేయాలి. దానిపైన పెద్ద కంకర 40 mm స్టోన్ 2 ఫీట్ హైట్ వరకు కవర్ చేయాలి. ఆ తర్వాత 20 mm కంకర 2 ఫీట్ హైట్ వరకు కవర్ చేయాలి, ఈ డయాగ్రామ్లో చూపించిన మాదిరిగా. సో దీనిపైన ప్లాస్టిక్ మెష్ లేయర్ని కవర్ చేయాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ వాటర్ మాత్రమే లోపలికి పర్కోలేటివ్ వెళ్తుంది. డెబ్రిస్ లాంటిదంతా కూడా ఇక్కడనే అరికట్టబడుతుంది అన్నమాట, నథింగ్ బట్ ఫిల్టర్ లాగా. దెన్ ఈ మెష్ పైన 1 అడుగు మందం ఇసుక మామూలుదే కవర్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి పర్కులేషన్ ట్యాంక్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్ రెడీ అయిపోతుంది. మిగతా 1 అడుగు ఖాళీగా ఉంటే మనకి వాటర్ స్టోరేజ్ లాగా ఉపయోగపడుతుంది. గార్డెన్ ఏరియాను కవర్ చేస్తూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా బిల్డింగ్ మెయిన్ డోర్ ఎదురుగానే గార్డెన్ స్టెప్స్తో గార్డెన్ ఎంట్రన్స్ సెట్ అయింది. సో బిల్డింగ్లోకి ఎంటర్ కాగానే మెయిన్ డోర్ ముందర కార్ పార్కింగ్ ప్లేస్, రైట్ సైడ్లో మనకు గార్డెన్ కవర్ అవుతుంది. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకొని తప్పనిసరిగా ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే మనకి ఆరోగ్యము, ఆనందము మన సొంతం అవుతుంది. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు మనము గార్డెన్ నిర్మాణం మొదటి ఘట్టం పూర్తి చేసినాము. ముందు గార్డెన్లో ఏమేమి మొక్కలు పెడతామో, ఎలా చేస్తామనేది ఇంట్రెస్టింగ్ అంశాలతో నెక్స్ట్ క్లిప్పింగ్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.